నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జనసేన ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా పవిత్రాలు వీణా సంచలన వీడియో. రెండు 2029లో 1,00,000 మెజారిటీ ఖాయం. దేవగుడి ఫ్యామిలీదే గెలుపు. మార్కెట్ యార్డ్ చైర్మన్ ధీమా. జమ్మలమడుగు అభివృద్ధిపై రామ్ భూపేష్ మధ్య ముదిరిన మాటల యుద్ధం. శ్రీ త్రిపుర సుందరీ దేవి అశ్వవాహనంపై ఊరేగింపు. దోర్నాలలో పెద్ద పులి కలకలం. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు. జనసేన పార్టీలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. బాధితురాలు వీణా మరోసారి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆమె సంధించిన ప్రశ్నలు ఇప్పుడు పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మీ పార్టీకి అసలు సిద్ధాంతాలు ఉన్నాయా అంటూ వీణా సూటిగా ప్రశ్నించారు. అన్ని ఆధారాలు బయటపెట్టినప్పటికీ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సదరు ఎమ్మెల్యే వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల జీవితం అంటే అంత చుల్లకనగా కనిపిస్తోందా అని కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పాల్గొన్న మీటింగ్ లో ఏ విధంగా ప్రత్యక్షమయ్యారని ఆమె నిలదీశారు. ఇదంతా పవన్ కళ్యాణ్ కు తెలిసే జరుగుతోందా లేక ఆయనకు తెలియకుండానే ఇవన్నీ సాగుతున్నాయా అని ప్రశ్నించిన వీణా తనకు న్యాయం జరగకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. మహిళా పక్షపాతి అని చెప్పుకునే జనసేనాని ఈ బాధితురాలి ఆక్రందనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తన పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఈ తీవ్ర ఆరోపణల విషయంలో పవన్ కళ్యాణ్ గట్టి చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇదని విచారణ చేశారంట. విచారణ చేసి ఏం లాభం? విజయవాడ నుంచి వచ్చి ఏం లాభం? కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా అతన్ని బయట కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే మీరు సమాజానికి గాని ప్రజలకు గాని ఏం తెలియజేస్తున్నట్టు? అంటే ఇలా ఎవరి విషయంలో అయినా సరే, అమ్మాయిల విషయంలో అయినా సరే, ఆడవాళ్ళ విషయంలో అయినా సరే ఇలా చేసే ఒక ప్రజాప్రతినిధిని కానీ ఎవరినైనా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నట్ట? మెల్లిగా ప్రజలకు అలవాటు చేస్తున్నట్ట? రేపు మీ కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే ఏం చేస్తారు? మా పార్టీ అని చెప్పేసి ముడుచుకొని కూర్చుంటారా? నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు. కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు. వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? ఇటువంటి వాళ్ళు అమ్మాయిలకు అన్యాయం చేసినా సరే, అమ్మాయిల్ని రేప్ చేసినా సరే, అమ్మాయిల్ని మోసం చేసినా సరే మీరు వదిలేస్తారు, అంతే కదా? యు ఎగ్జాక్ట్లీ మీన్. నేనే అడుగుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసో, శ్రీధర్ని రైట్ అని ప్రూవ్ చేసో ఒక రిపోర్ట్ ఇచ్చి విత్ ప్రూఫ్స్ ఒక రిపోర్ట్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్లో అలో చేయండి. ఇదంతా మానేసి మీరు హోల్డ్ చేసి పెట్టి, ఒక విషయాన్ని హోల్డ్ చేసి పెట్టి మెల్లిమెల్లిగా ప్రజల్లో ఆ విషయాన్ని మర్చిపోయి చేసి అతన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అంటే మీరు ఒక అమ్మాయికి ఏం చేశారండి? మీరు ఒక అమ్మాయికి అందరూ కలిసి కంకణం కట్టుకొని ఒక అమ్మాయికి సక్సెస్ఫుల్ గా అన్యాయం చేశారు. కాదు మా పార్టీ ఇలా కాదు, మా పార్టీకి నియమ నిబంధనలు ఉన్నాయి అంటే ప్రూవ్ ఇట్. మా పార్టీలో సామాన్యుడైనా ఒకడే, ప్రజాప్రతినిధి అయినా ఒకడే, మినిస్టర్ అయినా ఒకడే అని మీరు చెప్తారు కదా సార్. అమ్మాయిలకు అన్యాయం చేసేది పవన్ కళ్యాణ్ అయినా సరే వదిలేది లేదు అనేసి మీరే కదా సార్ చెప్తారు.
నేను ఇప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను బయటకు వస్తున్నాను సార్. నా కుటుంబం నాశనం అయిపోయింది. నేను మైలు పడిపోయానని చెప్పేసి గత 3 నెలలుగా నేను చెప్తూనే ఉన్నాను సార్. మీరు తండ్రి స్థానంలోనో ఒక పెద్ద మనిషి స్థానంలోనో ఒక సహృదయంతో మీరు ఒక కమిటీ వేశారు. వెంటనే రియాక్ట్ అయ్యే కమిటీ కూడా వచ్చింది. ఇది పార్టీకి అతీతం అని చెప్పినా కూడా మీరు కమిటీ వేశారు అంటే ఐఎమ్ సో గ్లాడ్ మీరు నాకున్నారు అనేసి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కమిటీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రిపోర్ట్ లేదు. అక్కడే నేను సగం గెలిచేశాను సార్. మీరు నివేదిక ఇవ్వట్లేదు అంటేనే మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే కదా నివేదిక ఇవ్వట్లేదు. ఆండి పార్టీ కార్యక్రమాల్లోకి మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీరు నాకు సక్సెస్ఫుల్గా మోసం చేసినట్టే కదా సార్. ఇలాంటి ఒక బిహేవియర్తో, ఇలాంటి ఒక పనులతో ఎలా సార్ ఎంకరేజ్ చేస్తారు ఎమ్మెల్యేస్ని? నువ్వు ఎలా అయినా ఉండరా, నేను చూసుకుంటాను అని అన్నట్టే కదా సార్. దీన్ని నేను చాలా ఖండిస్తున్నాను. ఇది ఇలాగే ఉంటుంది అంటే మీరేదో చేస్తారు అనేసి నేను బయటికి వచ్చినందుకు ఇది ఇలాగే ఉంటుంది, మేము మా వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటాం అంటే నేను కూడా మీ డిపార్ట్మెంటే, నాకు మీ సపోర్ట్ కోరుకుంటున్నాను. మీరు న్యాయాన్యాయాలు పరిశీలించి ఎవరు మోసం చేశారో, ఎవరు తప్పు చేశారో మీరు పరిశీలించి అప్పుడు శిక్ష వేయండి. అప్పుడు నాకు శిక్ష వేయండి నా తప్పు ఉంటే. శ్రీధర్ని శిక్షించండి. అది మానేసి ఒక ఎమ్మెల్యే పవర్ ఉంది కదా అని చెప్పేసి మీరందరూ ఒక అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటి సార్? చాలా తప్పు సార్. ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు. ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను. పాపులర్ అవుదామని కాదు, శ్రీధర్ని పాపులర్ చేద్దామని కాదు, శ్రీధర్ని నష్టపరుద్దామని కూడా కాదు. ఇలా ఉంది, ఇలా జరుగుతుంది. నా ప్రయత్నాలన్నీ తర్వాత నేను ఇలా బయటికి రావడం జరిగింది. అది కూడా ఎవరి వల్ల? మీ మీద నమ్మకం వల్ల. మీరు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీలో ఎంత కోపం ఉంటుందో, మీలో ఎంత కసి ఉంటుందో మీ ఫ్యాన్స్గా మాకు అంతే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు లాగా పవన్ కళ్యాణ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. మేము అలా అనుకునే వాళ్ళం సార్. మీరున్నారనేసే నేను బయటికి రావడం జరిగింది. లేదు మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. జమ్మలమడుగు రాజకీయాల్లో ముందస్తు వేడి మొదలైంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు గడ్డపై దేవగుడి కుటుంబం జెండా ఎగరడం ఖాయమని ఆయన సవాల్ విసిరారు. స్థానిక మార్కెట్ యార్డ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతుంటే విపక్ష వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి సర్కార్ అందిస్తున్న సుపరిపాలన చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని, అందుకే బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జమ్మలమడుగు ప్రజలకు దేవగుడి కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన పేర్కొన్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో దేవగుడి కుటుంబం నుంచి ఎవరు
ఎవరు బరిలో నిలిచినా నియోజకవర్గ ప్రజలు ఏకంగా 1,00,000 ఓట్లు భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతారని నాగేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, మార్కెట్ యార్డ్ పాలక వర్గ సభ్యులు పాల్గొని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపారు. రాజకీయ వైరి పక్షాలకు జమ్మలమడుగు నుంచే గట్టి సమాధానం చెప్తామంటూ నాగేశ్వరరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఇరిగేషన్ డీఈ గానే, ఆర్ఎన్బి డీఈ గానే ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ప్రతి రోజు ఉదయం లేచి ఈ జిల్లా ప్రజలు ఏం కావాలని నిత్యం పోరాడుతున్నారు. వాళ్ళు భూపేష్ రెడ్డి, ఆర్ఎన్ రెడ్డి గారు వాళ్ళ గురించి నువ్వు తెలుసుకొని మాట్లాడితే నీకు పద్ధతి అంటది. ఊరికి ఎందుకు ప్రెస్ సాక్షి పెట్టుకొని మాట్లాడి ఇది ఎంత అబద్ధం, ఇది ఉత్తది అంటే అది మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తాంట. కాబట్టి ఇప్పటికైనా మన జమ్మూలో జరిగే పంచాయతీరాజ్ కింద అన్ని దాని 100 కోట్ల రూపాయలు బీటీ రోడ్ కానీ, సిసి రోడ్ కానీ నిర్మాణం జరిగింది. ఇప్పటి ఈ డెవలప్మెంట్ హర్షించండి. ఫస్ట్ మీరు 60 నెలల్లో చేయలేని పనిని 20 నెలల్లో బాబాయ్ అబ్బాయి కలిసి చేసి నిరూపించారు. 60 నెలల్లో చేసిన పని 20 నెలల్లో చేసి చూపించారు. ఇంకా మాకు 39 నెలల కాలం ఉంది. ఇంకా మేము చేయాల్సి చాలా ఉన్నాయి. అవన్నీ మేము చేయడం సాధ్యం. మిమ్మల్ని రాబోయే ఎలక్షన్ లో 1,00,000 ఓట్లు మిమ్మల్ని ఓడగొట్టామని మేము చెప్తాం. ఈ రోజు ఈ పత్రికా విలేకరుల సందర్భంగా మా నాయకులు బాబాయ్ అబ్బాయి ఎవరు పోటీ చేసినా కూడా దేవుడి కుటుంబం నుంచి 1,00,000 ఓట్ల మీద గెలుస్తామని చెప్పి కూడా మీ అందరూ సవినయంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్చుకునే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మీరు రాండి, మాట్లాడండి. ప్రజల తరఫున మీరు మేము చేసే మంచి పనులు చెప్పండి. మీరు కూడా గమనించి మాకు తోడ్పడకండి. అప్పుడు మీకు ఒక విలువ పెరుగుతుంది. చేసే పనులను, మంచి పనులను కూడా చెడ్డ పనులు చెప్పడం అది మీ నైతిక హక్కుకి వదిలేస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ధ్వజమెత్తారు. జమ్మలమడుగులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పదవుల కోసం సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని భూపేష్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కనీస అవగాహన లేక మాట్లాడుతున్నారని, పదవుల కోసం సిద్ధాంతాలను పక్కన పెడుతున్నారని భూపేష్ రెడ్డి విమర్శించారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును అందరూ స్వాగతించారని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎవరి మెప్పు కోసం పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జమ్మలమడుగు అభివృద్ధికి, ముఖ్యంగా ఇరిగేషన్ రంగాలకు ఎంత ఖర్చు చేశారో లెక్కలతో సహా బయటపెట్టాలని భూపేష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధిని విస్మరించి కేవలం విమర్శలకే పరిమితమైన వైసీపీ నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని భూపేష్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోట్లు ఖర్చు పెట్టినారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మీరు చెప్తున్నారు. పట్టుసీమ గురించి కూడా మాట్లాడడం జరిగింది. పట్టుసీమ ఈరోజు మనకు గోదావరి పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది. మనము కృష్ణా జలాలను వాడుకుంటే ఇక్కడున్న శ్రీశైలంలో ఎప్పుడైతే మనకు డ్యాంలు నిండుతాయో ఆ వాటర్ని మనం డ్రా చేసుకోవచ్చనే ఉద్దేశంతో పట్టుసీమ ప్రాజెక్ట్ని ఆ రోజు అందరూ స్వాగతించినారు. మీరు కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు. ఆ రోజు మీరు వ్యతిరేకించుకోకుండా ఈరోజు ఎవరు మెప్పు కోసము, ఎవరి కోసమని ఈ మాటలు మాట్లాడుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జమ్లో నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో కానీ, సంక్షేమ పథకంలో కానీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాం అనే దాని విషయంలో మాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందినారు రామసుబ్బారెడ్డి గారు. ఈరోజు మీరు 35-40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కూడా ఏం చెప్తున్నారో, ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు మైలవరం డ్యాంలో గేట్లకు మరమ్మతుల్లో భాగంగా నీటిని తగ్గియడము, కిందికి డ్రా చేయడం జరుగుతూ ఉంది. తద్వారా గేట్లకు మరమ్మతులు చేయడం ద్వారా ఒకవేళ మరమ్మతులు చేయలేకపోతే అన్నమయ్య ప్రాజెక్టు మాదిరి ఏదైనా ఇబ్బంది జరిగితే వర్షాకాలంలో మనం స్టోరేజ్ చేసుకోవడంలో ఇబ్బంది పడతాం. కనీస అవగాహన లేదా? మీరు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు దావన నడిపిస్తూ ఉన్నారు? అదే కాకుండా ఈరోజు మీరు త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఉగాది వసంత నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ ఆలయాల ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారిని అశ్వవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.
వచ్చిందన్న. మార్కాపురం జిల్లా దోర్నాలలో శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ సమీపంలోని పొలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. రైతు వెంకటరామిరెడ్డి తన మామిడి తోటలో నీళ్లు పెడుతుండగా 100 మీటర్ల దూరంలో పెద్ద పులి జింకను వెంటాడుతూ కనిపించింది. హడలిపోయిన రైతు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది పులి పాద ముద్రలను పొలంలో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాతో పరిశీలన చేపట్టి రైతు పులిని చూసిన ప్రదేశంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్ద పులి సంచరించిన పొలాలు దోర్నాలకు దగ్గరగా ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా పొలాలకు వెళ్లేందుకు రైతులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. వెయిట్ ఉండేది కానీ అలాంటిది చాలా లేదు. రెడ్డి మాకు ఇక్కడ ఆయన ముక్కల దగ్గర 5 ఎకరాల పొలం ఉంది. సో ఇక్కడ మామిడి మొక్కలు పెట్టగా ఇక్కడ కొంచెం పైప్ లైన్ రిపేర్ వర్క్ ఉంది. ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. సో సడన్గా 11:40 అప్పుడు నేను ఎందుకో ఇట్లా రిపేర్ వర్క్ చేస్తే ఇట్లా పైకి చూశాను, ఇట్లా మా గెట్టు వెంబడి. సో చూడగా ఒక జింక పిల్లని తరుముకుంటే ఇక్కడ నుంచి పెద్ద పులి సుమారుగా ఒక 100 మీటర్స్ ఉంటుందండి. 5 జంపింగ్స్లో చైన్ క్రాస్ అయింది. సో అక్కడి నుంచి చైన్ పక్కనే ఉన్న ఈ చిలకలో పిచ్చెట్లు ఉన్నాయి. సో ఈ పిక్చర్లలో నుంచి నేను ఇక్కడే ఉండి గమనిస్తున్నా, అటు వస్తుందా కొంచెం టేక్ కేర్ తీసుకుందామని. సో అది ఎంతసేపటికి రాలేదు, ఒక 5 మినిట్స్. ఈ లోపు నేను 100కి డయల్ చేసి, సో మన వైల్డ్ లైఫ్ హెడ్ క్వార్టర్స్ కూడా గుంటూరు వారికి డయల్ చేశాను. సో అంతలోగా ఇక్కడ అటవీ శాఖ వారు స్పందించి ఇక్కడికి నిన్నటి నుంచి వచ్చి ఇక్కడ కెమెరా ట్రాప్స్ అవన్నీ అరేంజ్ చేశారు. సో ఇప్పుడు దానికోసం ఇక్కడ పహారా చేస్తూ ఉన్నారండి. బట్ గ్యారంటీగా ఐఎమ్ షూర్ అబౌట్ అండి, ఇట్ ఈస్ అంటే పెద్ద పులి. సో అరౌండ్ వచ్చేసి దాని సైజు ఒక పెద్ద షీప్ అంతా ఉంది. సో వెనక తోక, ముదురు ఎరుపు రంగు చారలు అన్నీ బాగా గమనించాను ఇక్కడ నేను ఒక 100 మీటర్స్ దూరంలో నుంచే. సో దాన్ని కెమెరాలో ట్రాప్ చేద్దాం మొబైల్ అనేసరికి నేను కొంచెం పైప్ లైన్ రిపేర్ వర్క్ ఉండి నా చేతులు తడిగా ఉండటం వల్ల ఎంతసేపటికి తంబు ప్రింట్ అవ్వలేదు. సో అందువల్ల కెమెరా ఓపెన్ చేయలేకపోయాను. సో దీంతో మన పోలీసు వారు, అటవీ శాఖ అధికారులు వచ్చి ఇక్కడ అంటే వెతుకుతున్నారు దానికోసమని. సో ఆ సెర్చింగ్ ప్రాసెస్ అనేది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. సో దయచేసి నేను మన అటవీ శాఖ వారికి ఇన్ఫార్మ్ చేసే. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. జనసేన ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా బాధితురాలు వీణా సంచలన వీడియో. "2029లో 1,00,000 మెజారిటీ ఖాయం, దేవగుడి ఫ్యామిలీదే గెలుపు", మార్కెట్ యార్డ్ చైర్మన్ ధీమా. జమ్మలమడుగు అభివృద్ధిపై రామ్ భూపేష్ మధ్య ముదిరిన మాటల యుద్ధం.
శ్రీ త్రిపుర సుందరీ దేవి అశ్వవాహనంపై ఊరేగింపు. దోర్నాలలో పెద్ద పులి కలకలం, గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.